కానీ రోజు నేను చూసిన జగన్ గారు ఏదో అప్పుడప్పుడు కనిపించేవారు సార్, ఏదో మీటింగ్లు పెట్టినట్టు కనిపించేవారు, అంటే బటన్ నొక్కేటప్పుడు కనిపించేవారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఏదో ప్రోగ్రాంలో ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు అయితే రోజు అండి, ఆ ఏజ్లో 75 ఇయర్స్ ఏజ్లో నిజంగా ఒక ఇన్స్పైరింగ్, అంటే మామూలుగా ప్రజలకి రాజకీయాలు పక్కన పెట్టి అన్డౌటెడ్లీ ఆయనకున్న ఓపిక, ఆ ఏజ్ అనేది ఇట్స్ ఓన్లీ నెంబర్ అని చెప్తూ ఉంటారు ఆయన. సో అంత ఎనర్జీ లెవెల్స్ చాలా ఆశ్చర్యం. నాకు అదే అండి, అసలు మార్నింగ్ ఎలా ఉంటారో రాత్రి 10 అయినా 11 అయినా కూడా అదే ఎనర్జీ లెవెల్స్ ఆయన మెయింటైన్ చేస్తారు. సో ఆరోగ్యం గురించి ఆయన తీసుకునే జాగ్రత్తలు కూడా అలాగే ఉంటాయి. సో ఈస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ డిసిప్లిన్. అంటే నాకెందుకు తెలిసిందంటే, మొన్న కొలికిపూడి శ్రీనివాస్ గారు చెప్తూ ఏదో ఎక్స్ప్లెనేషన్, ఎవరిని కలుసుకున్నందుకు పెద్దిరెడ్డి రామచంద్ర గారిని కలుసుకున్నప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలుసుకున్నారట. రాత్రి 8-9 గంటలకు కలుసుకున్నారట అండి. అంటే ఆ టైంలో ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా ఆయన అంత ఓపిక ఎలా మాట్లాడారని నాకు అదే ఆశ్చర్యం ఇస్తుందండి. 8-9 అనేది ప్రతిరోజు జరిగేది. జనరల్గా ఆయన హీ వర్క్ స్టిల్ అట్లీస్ట్ 11 o'clock. 11 o'clock. మళ్ళీ పొద్దున్నే ఆయన ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఉంటాయి. డిసిప్లిన్కి ఎగ్జాంపుల్ ఆయన. అంటే మీరు ఎప్పుడైనా చూస్తే లంచ్ తీసుకున్నప్పుడు వెళ్ళారా, అంటే ఆహార పద్ధతులు కానీ? చాలాసార్లు ఆయనతో పాటు కలిసి లంచ్ చేసాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, డిన్నర్ చేసాం. చాలా కొలతల ప్రకారం ఉంటుంది ఆయన తీసుకునే ఆహారం. కొలతల ప్రకారం అది అండి. ఎక్సర్సైజ్ కూడా చేస్తారనుకుంటా. కింద కూర్చోగానే కూడా చూడడం, చాలా ఆ ఏజ్లో కాళ్ళు వంగవండి అసలు. ఆయన అలా కింద కూర్చొని చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఒక డాక్టర్ గారిని అడిగానండి, ఏంటంటే ఆయన ఆ ప్రజలను చూసేసరికి ఒక ఆనందం వస్తుందండి, హ్యాపీ ఎంజాయ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి, ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఏం తెలీదు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అలా ఇంకా చేయాలి 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 అనే ఆ తపన ఆయన్ని ముందుకు నడిపిస్తాం. మరి డిప్యూటీ స్పీకర్గా మీరు, అంటే ఇంతవరకు మీరు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అయ్యారండి. ఏమనిపిస్తుంది సార్, అంటే చూడడం, అంటే సీటు కానీ సీట్లో కూర్చున్నప్పుడు ఏముంటుంది, ఒక బాధ్యత పెంచడానికి ఏముంటుందండి, ఏదైనా ఒకటే. ఒట్టుకుతో డిప్యూటీ స్పీకర్ అయ్యామా ఏంటి, ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాం. అవునండి. అంటే అదొక అక్కడ మొత్తం, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు ఉన్న రిప్రజెంటేటివ్ అంతా కూడా మీరు మీ, అంటే మీ చెప్పిన మాట వినాల్సింది ఆ సీట్లో కూర్చుంటే, డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ సమయం, ఆ కాస్త సమయం. అవునండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తే బాగుండేదండి ఆయన. అంటే డెఫినెట్గా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, బట్ ఒక దట్ ఈస్ ద ఓన్లీ అపోజిషన్ పార్టీ, ఎమ్మెల్యేలు ఉన్న అపోజిషన్ పార్టీ అదొకటే. సో కాబట్టి మరి ప్రజా సమస్యలు చర్చించడానికి, అట్లీస్ట్ వారి వారి నియోజకవర్గ సమస్యలన్నా ఏకరవ పెట్టడానికైనా సరే వాళ్ళు రావటం వాళ్ళ బాధ్యత. సో డిప్యూటీ స్పీకర్గా వారి బాధ్యత ఎమ్మెల్యేలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా కోరిక. కానీ మరి వాళ్ళు సరైన మార్గంలో లేరు, మరి రాకూడదని నిర్ణయం తీసుకోవటం దురదృష్టం. అంటే వారిని ఎన్నుకున్న ప్రజలు దురదృష్టం. ఇప్పుడు వాళ్ళకి నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, మరి ఎలా చెప్తారు, ఎవరి దృష్టికి తీసుకొస్తారు? అదే అంటున్నా, వారిని ఎన్నుకున్న ప్రజలు దురదృష్టం. నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, వీళ్ళు 11 మంది మరి అసెంబ్లీకి రావట్లేదు, ఇన్నిసార్లు అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి, అంటే కంటిన్యూస్గా 60 పరిదినాలు వారు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆటోమేటిక్గా వాళ్ళు, అంటే వాళ్ళకి శాసన సభ్యత్వాన్ని పోగొట్టుకుంటారు. అది చట్టంలో ఉన్నది. మరి వీళ్ళు అలా పోద్దు కదా సార్, వీళ్ళు రాకపోతే? ఇంకా ఒక 20 రోజులు, ఇంకొక సమయం ఉంది, ఇంకొక 20 రోజులు టైం ఉంది. బట్ కొంతమంది ఏదో వచ్చి సంతకాలు పెట్టడం అలాంటివి కూడా చేసినట్టుగా తెలిసింది. అంటే సంతకాలు పెట్టి వెళ్ళిపోవచ్చు అనమాట, సైలెంట్గా లోపల రాకుండా. చట్టం చేసినప్పుడు ఇంతసేపు కూర్చోవాలి, లోపల రావాలి, ఇలా కూర్చోవాలి అనేది ఉండదు కదా. ఎలా వచ్చి వెళ్ళిపోతారని ఇంట్లో మరి అది రాసినప్పుడు ఐడియా ఉండదు కదా. సో ఆబ్సెంట్ అయితే అది పర్మిషన్ తీసుకోకుండా, హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, కొంతమంది పారాలిటిక్ అవ్వచ్చు, రాలేకపోవచ్చు. సో వాళ్ళు దే షుడ్ సీక్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ సైటింగ్ ద రీజన్. అంటే చాలామంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటుంటారు, ఎవరన్నా వెళ్ళి
మీరు అసెంబ్లీకి అటెండ్ అవ్వండి, మీ మీద వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు మీకు మీ మీద సింపతి పెరుగుతుంది, వాళ్ళు ఏమన్నా మీ మీద కామెంట్ చేసినా సింపతి పెరుగుతుంది, మంచి పేరు వస్తుంది, పోరాడండి అని కొంతమంది వైసీపీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చెప్తున్నారు. ఎవరైనా అదే చెప్తారు. మరి ఆయన ఎందుకంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీళ్ళు. సో ప్రజాప్రతినిధులు శాసనసభకి వెళ్ళకపోవడం అనేది అంటే వాళ్ళకి ఆ వ్యవస్థ మీదే గౌరవం లేదు, వ్యవస్థ మీదే నమ్మకం లేదు అని అనుకోవాలి. మరి ఏమో ఆగస్టు మాసంలో బహుశా 3వ వారంలో సమావేశాలు ఉండొచ్చు, ఉంటాయి. ఆగస్టు ఎండింగ్లోపు స్టార్ట్ అవ్వాలి. సో ఈసారి సమావేశాలకి ఆయన వస్తారేమో చూద్దాం. అంటే మీకు తెలుసు అంటే మీరు డిప్యూటీ స్పీకర్గా మాట్లాడచ్చలేదు నాకు తెలియదు కానండి, అప్పుడే కొన్ని వీడియోలు వచ్చేస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేదని జాతకాలు, గవ్వల జోస్యం, తర్వాత మంత్రతండాలతో నో కామెంట్. అదే అది మీకు తెలియదు అనమాట అండి. అది కూడా ఈ పొజిషన్ మీరు మాట్లాడలేరు, కుదరదు, కూడదండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన సొంతంగా ఛానల్ పెట్టున్నారండి. ఆయన పాపం బాధపడుతున్నారండి. అంటే ఏంటి, నేను సీమరాజా మీద కంప్లైంట్ ఇచ్చాను, లేదా కిరాక్ ఆర్పి అని ఉంటాడండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను, ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడండి. ఆయన విషయం ఉంటే పట్టించుకుంటారు, విషయం లేనప్పుడు ఏముండదు, ఇంకా విషయం చెప్పినప్పుడు పట్టించుకోరు. మరి ఆయన చెప్పింది విషయమా కక్కింది విషమా అన్నదే నాకు తెలియదు. నేను అది విషమా మరి అది తెలుసుకోలేకపోతున్నాను. ఆయన చాలా పాపం ఆయన ఓన్ ఛానల్ పెట్టి ఏదోటి ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు, పేరి నాని, ప్రత్యేకంగా వీళ్ళు ఒక కులం అండి. అంటే ఆ వర్గం వాళ్ళే మాట్లాడుతున్నారు ఏంటా అని ఒక్కసారి అనిపిస్తుంటుంది. అంటే మీరు కామెంట్ చేయొచ్చు నాకు తెలియదు కానీ అంటే మీ దృష్టికి తెస్తున్నాను అనమాట. ఇది అంటే ఒక వర్గం మీరు మాట్లాడకూడదు. అవునండి, ఎవరిష్టం అది ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. తర్వాత ప్రజాస్వామ్యంలో లేడీస్కి ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా సార్? అంటే వాళ్ళు ఏం తప్పులు చేసినా వదిలేచ్చంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో లేడీస్ వదిలేయమని అన్నట్టుగా తెలుస్తుందండి. అది ఆడవాళ్ళు ఏం చేస్తే వదిలేయండి పర్వాలేదులేండి అన్న టైప్లో. అంటే పేరు నాన్నగారి భార్య నేను రాజకీయాలకి రాజకీయాలు కాకుండా మాట్లాడగలరు. నేను ఈ పదవిలో ఉన్నంతకాలం నేను ఏ పార్టీని సమర్థించలేను, ఏ పార్టీని విమర్శించలేను. సో కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్న లేదు. ఓకే. తర్వాత ఏంటంటే సార్, ఈ వీరమల్లు సినిమా అంటే మీకు ఏమనిపిస్తుంది? సినిమా చూడొద్దని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు చెప్పారండి. వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు. వారు మాట్లాడింది ఏంటంటే ఈ చిత్రం హరిహర వీరమల్లు అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది, దీన్ని ఫ్లాప్ కానివ్వద్దు, బ్యాన్ చేయమని. అది ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారండి. నేను చూశాను, కాన్సెప్ట్ చక్కటి కాన్సెప్ట్. గ్రాఫిక్స్ విషయంలో కొంచెం ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందని చెప్పి ప్రతి వాళ్ళు అంటున్నారు. బట్ కాన్సెప్ట్ వైజ్ అది ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఆ సినిమాలో. సరే, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతుంది. నాకైతే నచ్చింది ఆ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్.